సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మోటార్ వేసుకొని ఇలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భం లోపల తన్నీర్ హరీష్ రావు ఢిల్లీకి పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది ఆయన? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు, ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కు అంటావు, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీ అక్రమంగా సంపాదించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాల్లో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ ఇచ్చుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి. కేటీఆర్ గారు ఈ విధంగా వర్గపోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని రికార్డులు పెట్టే దురాలోచన చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా మీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాలు పట్టినే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్ర ఎందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తాను. మీరు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఎత్తొస్తుంత మాట్లాడతారు కేటీఆర్. ఇలా కేటీఆర్ గారు మేము ఏదంటే మేము మాట్లాడలేమా? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఎన్నుకున్న ముఖ్యమంత్రి సీట్ను అగౌరవపరచుకుంటూ మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, అదే అహంతో మాటలు, అదే ప్రభుత్వంలో ఇంకా నేను కొనసాగుతున్నటువంటి నీ మైండ్ ఆలోచన ఏదేమైనా కూడా నీ యొక్క తన్నీర్ హరీష్ రావు నీ బావగారు ఎక్కడికి పోయిండో, ఢిల్లీలో ఏం చేస్తాడో, ఢిల్లీలో ఏ పార్టీని కలుస్తాడో, ఏ పార్టీని సంప్రదిస్తాడా, ఏం జరుగుతుంది అనే విషయం రేపు ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో తెలంగాణ మీ జరిగే సభలో కూడా ఆ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.